ఈపీఎఫ్ పోర్టల్కి వెళ్ళాలి. వెళ్ళాక మనం ఇక్కడ సర్వీసెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఉన్న ఫర్ ఎంప్లాయీస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాక అండ్ దీని తర్వాత మనం ఏం చేయాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో దెన్ ఇక్కడ మనకు ఆ ఆప్షన్ పైన క్లిక్ చేశాక ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ ఓకే అనే ఆప్షన్ చేశాక ఇక్కడ మీ యూఏఎన్ అండ్ దానికి పాస్వర్డ్ అనేది మీరైతే ఇచ్చుకోవాలి. ఇక్కడ నా యూఏఎన్ నెంబర్ అయితే నేను ఇస్తున్నాను. సో సో నెక్స్ట్ ఇక్కడ మనం యూఏఎన్ నెంబర్ దాని పాస్వర్డ్ అనేది మనం ఇచ్చుకోవాలి. సో ఇక్కడ యూఏఎన్ నెంబర్ ఇంకా మరియు పాస్వర్డ్ అయితే మనం ఇస్తున్నాం. సో అక్కడ కనిపిస్తున్న క్యాప్చాని మనం అయితే టైప్ చేసుకోవాలి. ఓకే, సో క్యాప్చా ఎంటర్ చేశాక మనం సైన్ ఇన్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఈ సైట్ అనేది కొంచెం బాగా నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది కాబట్టి సో కొంచెం టైం తీసుకోవచ్చు, బట్ మనం వెయిట్ చేయాల్సిందే, తప్పదు, ఏం చేయలేము ఇంకా. సో సైన్ ఇన్ అవ్వాలి. ఇక్కడ సైన్ ఇన్ అయ్యాక మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆధార్ కార్డ్కి ఉన్న మొబైల్ నెంబర్, దానికి ఓటీపీ అనేది వస్తుంది. అది 6 డిజిట్స్ ఉంటుంది. సో ఆ 6 డిజిట్ ఓటీపీ అనేది టైప్ చేశాక సో మళ్ళీ మనం ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి. సో క్యాప్చా అనేది ఎంటర్ చేశాక మనకి ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అయ్యాక సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వ్యూ అనే దాని దగ్గరికి వెళ్ళి సర్వీస్ హిస్టరీ పైన క్లిక్ చేయాలి. సో అక్కడ మీరు హిస్టరీ అనేది కనిపిస్తుంది, అంటే మీరు ఏ కంపెనీలో చేస్తారు, మీ పడ్డ పిఎఫ్ ఎంత, ఏ డేట్ లో పడింది, అవన్నీ ఇక్కడ మీకు అయితే అవైలబుల్ ఉంటుంది. సో మనం దాన్ని ఇప్పుడు డీలింగ్ చేయాలనుకుంటున్నాం. సో డీలింగ్ చేయాలనుకుంటే డీలింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాక రీజన్ ఫర్ డీలింగ్ అంటే మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు, ఒక పర్టికులర్ రీజన్ ఇవ్వాలి. సో ఇక్కడ మనం ఏదో ఒక రీజన్ ఇచ్చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ సర్వీస్ హిస్టరీలోకి వెళ్ళి సో మళ్ళీ సర్వీస్ హిస్టరీలోకి వెళ్ళి తర్వాత ఎక్కడ ఏదైనా డీలింగ్ చేయాలనుకుంటాం కదా, సో డీలింగ్ చేయాలనుకున్నాక దానిపైన క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను థర్డ్ ఇక్కడ డీలింగ్ చేయాలనుకుంటున్నాను. సో అలా డీలింగ్ చేశాక మనం ఏం చేయాలంటే ఒక ఆప్షన్ ఇచ్చుకోవాలి. అదేంటంటే సెకండ్ ఆప్షన్ లైక్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఒక ఆప్షన్ నేనైతే ఇచ్చుకున్నాను. సో దాని తర్వాత మనం రీజన్ తీసుకున్నాక ఇక్కడ అన్ని టిక్ మార్క్ చేయాలి, లైక్ ఐ హియర్ డిక్లేర్ అవన్నీ చేశాక గెట్ ఓటీపీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో గెట్ ఓటీపీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాక మళ్ళీ సేమ్ అదే నెంబర్కి మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. సో అది ఇప్పుడు ఇక్కడ టైమింగ్ ఉంటుంది. సో మీరు ఎంత పాసిబుల్ అయితే అంత తొందరగా క్లిక్ చేస్తే మంచిది. సో ఓటీపీ పైన క్లిక్ చేశాక మీకు మళ్ళీ ఓకే పైన క్లిక్ చేయాలి. సో ఓకే పైన క్లిక్ చేశాక మళ్ళీ మనకి ఇక్కడ సర్వీస్ హిస్టరీ అని వస్తుంది. సో సర్వీస్ హిస్టరీ వచ్చాక మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ డీలింగ్ పైన క్లిక్ చేయాలి. సో డీలింగ్ పైన క్లిక్ చేయక సేమ్ ఇంతకుముందు మనం ఎలా అయితే చేసామో అలాగే చేయాలి. సో ఇక్కడ నేను ఫస్ట్ ఆప్షన్ అయితే ఇస్తున్నా. సో ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాక మళ్ళీ గెట్ ఓటీపీ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేస్తున్నా నేను. సో ఇక్కడ మళ్ళీ వ్యూస్ దగ్గరికి వెళ్ళి సర్వీస్ హిస్టరీకి మనం వెళ్ళాలి. సో ఇక్కడ నేను మీకు అర్థం కావడానికి 2 times చేశాను వీడియోలో.
సో మళ్ళీ ఎవరైనా అర్థం కాని వాళ్ళు ఉంటే దాన్ని ఒకసారి మీరు మళ్ళీ రీచెక్ చేయండి. ఇక్కడ ఓటీపీ క్లిక్ చేస్తాం. ఓటీపీ వచ్చాక దెన్ మళ్ళీ ఇక్కడ ఇంకోసారి ఓటీపీ వస్తుంది. సో మీరు ఏ నెంబర్ అయితే ఆధార్ కార్డ్కి అయితే కనెక్షన్ ఉంటుందో ఆ ఆధార్ కార్డు నెంబర్ పైన వచ్చే ఓటీపీని ఇక్కడ మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్టయితే ఇంకా మీ అకౌంట్ డీలింక్ అనేది అయిపోతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. దట్ ఈస్ లోన్ ఏజెన్సీ. అండ్ థ్యాంక్స్.